రైనీ సీజన్ వచ్చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. భాగ్యనగరంలో వర్షాకాల సన్నద్ధతపై మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మాన్సూన్ వేళ సర్కార్ అలర్ట్. భాగ్యనగరంలో వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలపై సమీక్ష. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ నగరంలో మాన్సూన్ పరిస్థితులు, నాలాల పూడికతీత పనులు, వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమావేశంలో నగరంలోని నాలాల డిస్లిటింగ్ పనులు ఇప్పటికే 90% పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల వద్ద ఉన్న చిన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని 150 బస్తీ దవాఖానాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు. ఇక ఈ రైనీ సీజన్లో వర్షపు నీటి సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. అందుకోసం 2016 నుంచే అమల్లో ఉన్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. 200 గజాలకు పైబడిన ప్రతి ఇంటిలో నీటి సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు అధికారులు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా చర్యలు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖలతో సమన్వయం. అంతకంతకు పెరుగుతున్న భాగ్యనగర వాసుల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, జలమండలి, విద్యుత్ శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నగర ప్రజల భద్రత, ఆరోగ్యం, సౌకర్యాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.